వేరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ, మనం కోల్కతా ఇన్సిడెంట్ గురించి, అభయ గురించి మాట్లాడుకుంటే, అభయకి న్యాయం చేయాలి, జరగాలి అని చెప్పి వెస్ట్ బెంగాల్లో అంతా మొత్తం జనాలంతా ప్రజలు ఎలా ర్యాలీలు చేస్తున్నారు అంటే, వాళ్ళ పోరాటమే అందరూ కోరుకుంటున్నట్లే ఈరోజు న్యాయం త్వరగా జరగాలి అని చెప్పి సిబిఐ కూడా చాలా ఫాస్ట్గా విచారిస్తూ ఉందమ్మా. అందులో భాగంగానే ఆల్రెడీ సందీప్ ఘోష్ చేసే అఘాయిత్యాలు, అరాచకాల గురించి, స్మగ్లింగ్ అని, మెడికల్ మాఫియా, ఆర్గాన్స్ అమ్ముకోవడం, ఇవన్నీ అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు కొత్తగా ఇన్వెస్టిగేషన్లో అంటే ఒళ్ళు గగ్గురు పరిచే విషయాలు అన్నీ కూడా, సంచలన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఏంటమ్మా, ఎవరికీ తెలియని, ఊహించని నిజాలు సందీప్ ఘోష్ గురించి చాలా ఉన్నాయి. ఆ విచారణలో ఏం బయటపడ్డాయి? సందీప్ ఘోష్ అనే మాజీ ప్రిన్సిపల్ నండి, ఆర్కే కాలేజ్ ప్రిన్సిపల్ను ఒక 2 days ఎగో అతన్ని అరెస్ట్ చేశారు. దేనికోసం అరెస్ట్ చేశారు అంటే, అసలు ఇన్ని రోజులు సంజయ్ రాయ్ని మాత్రమే అరెస్ట్ చేశారు. ఈ సందీప్ ఘోష్ని ఎందుకు అరెస్ట్ చేయాలంటే, ఏమీ ఎవిడెన్స్ లేవు, అందరూ చెప్పుకోవడమే తప్ప ఏమీ ఎవిడెన్స్ లేవు కాబట్టి అతన్ని ఊరికే టెస్ట్ చేసేసి పంపిస్తున్నారు, లేకపోతే ఎంక్వైరీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేశారే తప్ప అతన్ని పర్సనల్గా అతన్ని ఎవరు అరెస్ట్ చేయరు. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారంటే, కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే, ఈ అభయ కేసులో అంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు దగ్గర ఉండి చూసిన వాళ్ళు కొంతమంది సిబిఐ వాళ్లకు చెప్పారనమాట, మీకు అస్సలు ఎవిడెన్స్ కావాలంటే, మీకు ఈ కేసు తొందరగా పరిష్కారం కావాలంటే మీరు సందీప్ ఘోష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, అక్కడ మీకు అన్నీ దొరుకుతాయి. మీకు ఆ బాధితురాలి డైరీ కూడా అక్కడే ఉంది, దాని తర్వాత ఫోన్ కూడా అక్కడే ఉంది, ఇంకా మీకు కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తాయి, మీరు వెళ్ళండి అని కొంతమంది చెప్పారు. సో సందీప్ ఘోష్ వాళ్ళ ఇంటికి ఈడీ పర్మిషన్తో సిబిఐ వాళ్ళు అక్కడ అదేంటి ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళ ఇంట్లో అంటే బేస్మెంట్లో ఒక కన్స్ట్రక్షన్ ఉంది. ఆ బేస్మెంట్ కన్స్ట్రక్షన్లో భయంకరమైన, అంటే సిబిఐ వాళ్ళు కూడా కళ్ళు బైర్లు గమ్మే విషయాలు ఉన్నాయి. ఏమున్నాయంటే, సీడీలు, పెద్ద పెద్ద సోఫిస్టికేటెడ్ కెమెరాసు, దాని తర్వాత డ్రగ్స్, మెడిసిన్స్, కుప్పలు తెప్పలుగా కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు, దాంతో పాటు అంటే సీడీలు, ఏం సీడీలు అండి, బ్లూ ఫిల్మ్స్ తీసిన సీడీలు, దాంతో అంటే కొన్ని వందల సీడీలు ఉన్నాయి. దాంతో పాటు అంటే జనరల్గా అంటే మనకు తెలిసినందుకు బ్లూ ఫిల్మ్స్ అయితే మనుషులు, బతికిన మనుషులతో ఇస్తాడు. ఈ దరిద్రుడు, ఈ యూజ్లెస్ ఫెలో, డాక్టర్ అనే పేరుకు అర్హత లేని వీడు చనిపోయిన శవాలతో కూడా బ్లూ ఫిల్మ్స్ తీశాడు. ఓకే, అంత భయంకరమైన, అసలు వాళ్ళను అసలు అంటే ఈ ప్రపంచంలో మనిషి అనేవాడు ఇలాంటి వాడు ఉంటాడా, వీడు అసలు మనిషి పుట్టుక ఎందుకు పుట్టాడు అన్న దాంతో చూస్తే కొన్ని వందల సీడీలు తెలిసిందా, ఇన్ని ఉన్నాయి, అంటే అన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే ఇతని జీతం ఎంత, ఇతను ఏంటి అనేది కాకుండా బేసింగ్ అంటే అన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టి, అక్రమంగా ఇవన్నీ సంపాదించాడు కాబట్టి అతను ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. ఓకే, సో ఇన్ని చేసినప్పుడు అసలు ఇవన్నీ ఎలా తెలిసింది అంటే, ఈ అమ్మాయిని ఇంత దారుణంగా, అతి కిరాతకంగా, ఒక మృగాలు లాగా ఎందుకు చంపారు అంటే, ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఒక 25 days ఎగో ఇతని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి, మీరు ఎక్కడ సీడీలు, ఎక్కడ వీడియోలు తీస్తున్నారు, బ్లూ ఫిల్మ్స్ తీస్తున్నారు, చనిపోయిన శవాల మీద కూడా మీరు తీస్తున్నారు, చనిపోయిన శవాల్లో ఉండే అవయవాలను మీరు అమ్ముకుంటున్నారు, ఇవన్నీ నేను ఎవరికి చెప్తాననిందా తెలుసా, మనం ఏం చేస్తామా, ఏ మినిస్టర్కో, మా నాన్నకో, మా అమ్మకో చుట్టాలు, కానీ ఆవిడ చెప్పారు, రాష్ట్రపతికి నేను రిపోర్ట్ చేస్తానని చెప్పారు. రాష్ట్రపతికి నేను రిపోర్ట్ చేస్తాను, ఇదిగో మీ ఇవన్నీ నేను రాసుకున్నాను, మీరు ఎక్కడ ఈ ఫిల్మ్ షూట్ చేస్తున్నారో కూడా నాకు ఆ ప్లేస్ కూడా తెలుసు, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అందరూ చూసి చూడనట్టున్నారు, నేను వదిలిపెట్టను, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని ధైర్యంగా చెప్పింది. వీళ్ళకు గుండెలలో రైళ్లు పరిగెత్తాయి అన్నమాట. ఇదేంటి ఇంత ఎదురు తిరుగుతుంది అంటే, ఇన్ని రోజులు నేను చెప్పినట్టుగా ప్రతి సీనియర్ మోస్ట్ డాక్టర్లు కూడా విన్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక మెడికల్ స్టూడెంట్, ఇంకా అంటే కంప్లీట్గా ఇది కంప్లీట్ చేయని అమ్మాయి కూడా నాకు ఎదురు తిరిగింది అని ఒక కక్ష పెట్టుకున్నారు. ఆమెను కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశారు, వినలేదు. ఎటువంటి పరిస్థితులలో నేను ఇది కంప్లీట్గా అంటే
డెఫినెట్గా నేను తీసుకెళ్ళి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తాను, మీ భాగవతం అంతా నేను చూపిస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయికి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో చెప్పించినా కూడా ఈమె వినలేదు. అయితే వినకపోతే ఆమెను చాలా మటుకు హెరాస్ చేశారు, వినలేదు. ఫైనల్గా వాళ్ళు ఛాయిస్ అంటే ఈమె ఎప్పుడు దొరుకుతుందా, ఈమెను ఎప్పుడు అంతం చేద్దామా అన్న దాంతో ఏం చేశారంటే వీళ్ళకు డైరెక్ట్గా ఇతను ఏం చేయలేడు కదండి, ఎవరు దొరకాలి, వీడు దొరికాడు, సంజయ్ రాయ్ దొరికాడు. అతడికి దాదాపు 4,80,00,000 రూపాయలు, అంటే దాదాపు 5 కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు ఆ అమ్మాయిని ఇలా చెయ్యి, ఆమె ఈ భూమి మీద లేకుండా చెయ్యి అని కిరాతకంగా ఎలా చెప్పారంటే, ఈమెను ఎలా హింసించాలంటే ఎవ్వరు కూడా మళ్ళీ మనను నోరెత్తి మాట్లాడకూడదు, మనకి ఎదురు తిరగకూడదు అని అతనికి చెప్పారు. నువ్వేం భయపడకు, మన వెనక చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు, సపోర్టర్స్ ఉన్నారు, డబ్బుల విషయంలో నువ్వేం బాధపడకు, నువ్వు ఇటుపై ఇటు వస్తావు జైలుకు అని చెప్పారు. ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఈ అరాచకం చేశాడనమాట. కానీ వీళ్ళు ఏమనుకున్నారండి అంటే, ఎప్పుడన్నానండి ఒక పాపం పండుతుంది చూడండి, అంటే ప్రతి రోజు మన రోజు కాదు, ఈ పాపం పండినప్పుడు మాత్రము అంటే అన్ని అంటే నువ్వు తిన్నది మొత్తం కక్కుతావు అనమాట. ఈ రోజు అదే జరిగింది సందీప్ ఘోష్కు. ఇన్ని రోజులు నన్ను ఎవరు ఆపలేరు, నాకు సపోర్ట్ ఉంది, నాకు డైరెక్ట్గా దీదీతో దీదీతో కాంటాక్ట్స్ ఎవరితో ఉన్నాయి, వీడి దగ్గర ఒక అఫ్సర్ అలీ ఖాన్ అని ఒక అతను పనిచేస్తాడు. అతను యాక్చువల్గా సెక్యూరిటీ ఆఫీసర్. ఈ సెక్యూరిటీ ఆఫీసర్కు ఈ మమతా బెనర్జీ గారికి డైరెక్ట్ లింకు. అందుకని చెప్పేసి నేనున్నాను, నేను చూసుకుంటాను అని వీడు చెప్పాడు. ఆ సపోర్ట్తో సందీప్ ఘోష్ చేశాడు. ఆ సందీప్ ఘోష్ డబ్బులు ఇచ్చినందుకు వీడితో ఒక డీల్ కుదిరించుకున్నాడు సంజయ్ రాయ్తో. సో చెప్పాడు, నువ్వేం భయపడకు, నువ్వు జైలుకి వెళ్ళు, నువ్వు ఇటు పోతావు ఇటు వస్తావు, మనదే గవర్నమెంట్, మనదే రాజ్యం, మనని ఎవ్వరు ఎదిరించే వాళ్ళు లేరు, నువ్వు అసలు భయపడాల్సిందే లేదు అని చెప్పారు. చెప్పిన తర్వాత అసలు జరిగింది విషయం అదండి. అందుకని చెప్పి వీడు కూడా అదే ధైర్యంతో జైలుకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే, ఎందుకు ధైర్యంగా ఒప్పుకున్నాడంటారు, నన్ను ఎట్లాగా నన్ను బయటకు తీసుకొచ్చేస్తారు, నాకేం భయం లేదు, నాకు డబ్బులు వస్తాయి, ఏదో అనుకున్నాడు 10 రోజులో 15 రోజులో లేకపోతే ఎన్ని రోజులో ఉంటాను అనుకున్నారు. కానీ అంటే ఇలా ప్రజలు తిరగబడతారని కానీ లేకపోతే ఇది మన మెడకే చుట్టుకుంటుందని కానీ ఎవ్వరు ఊహించలేదండి. అందుకని అన్ని రోజులు మనవే ఉండవండి, ఏదో ఒక రోజు పాపం పండితే తప్పకుండా అన్ని బయటకు వస్తాయి. సో ఇక్కడ ఈ విషయంలో జరిగింది కూడా అదేనండి. అందుకని ఆ ధైర్యంతో నేనే చేశాను, నన్ను ఊరేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు, అంటే ఏ మాత్రం భయము ఇది లేకుండా రియలైజ్ కాకుండా ఇది చేశాడు. ఒక అమ్మాయికి అన్యాయం చేశానని ఇష్టం వచ్చినట్టు చేశాడు. సో ఇదంతా ఎక్కడైందండి, రికార్డ్ చేశారు. ఎవరు రికార్డ్ చేశారండి, ఈ అమ్మాయిని ఎవరైతే ఒక 7-8 మంది ఈ అమ్మాయిని భయంకరంగా చిత్రహింసలకు గురి చేసి కొట్టి, మొహం మీద కొట్టి, ఇంకా విపరీతంగా కొట్టి, అంటే ఈ బాడీలో ఒక ఎముక లేకుండా విరగ్గొట్టి అవన్నీ చేస్తున్నప్పుడు ఆ గ్రూప్లో ఉండేవాడే ఒక ఫోన్లో రికార్డ్ చేశాడు. కాకపోతే వాడు చేసిన పొరపాటు ఏంటంటే, ఈ అమ్మాయి ఫోను, ఈ డాక్టర్ గారి ఫోను, ఇతడి ఫోను ఒకటే మోడల్స్ ఉండటంతో కన్ఫ్యూజ్ అయిపోయి అతడి ఫోన్ అనుకొని ఆమె ఫోన్లో రికార్డ్ చేశాడు. ఇదంతా రికార్డ్ చేసిన తర్వాత ఏమైందంటే రియలైజ్ అయినప్పుడు ఏమైందంటే, ఇతడు ఇదేంటి ఇలా అయిపోయింది కదా, ఇది మళ్ళీ బయటకు వస్తుందేమో, ఈ అమ్మాయి ఫోన్లో రికార్డ్ చేసిన అదంతా డిలీట్ చేసేసాడు. సో ఇప్పుడు ఈ ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టుగా అక్కడికి పోయినప్పుడు ఫోన్ దొరికింది, డైరీ దొరికింది, దాంట్లో ఎటువంటి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. సిబిఐ వాళ్ళకి ఇప్పుడు మామూలుగా అంటే లాక్ ఓపెన్ నెంబర్ తెలిస్తేనే కదా, అంటే ప్రతి ఒక్కరి ఫోన్లకు లాక్ ఉంటది కదా, ఇదే లాగా వీడియోలు అండి, అంటే ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి అదేం అంటే ఇంత అరాచకాలు చేసిన వాళ్ళకు ఫోన్లు ఓపెన్ చేయడం పెద్ద ప్రాబ్లమా? మన ఇంట్లో మన ఫోన్లు మనం లాక్ చేసి పెడితే పిల్లలే వచ్చి ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళకి అట్లాంటి టెక్నాలజీ తెలుసు. ఇట్లాంటి ఘోరాలు చేసే వాళ్ళకు ఫోన్లు ఓపెన్ చేయడం ఏమున్నదండి, చేసి ఉండొచ్చు. సో అదంతా అయిన తర్వాత ఇక్కడికి పోయిన తర్వాత ఈ ఫోన్లో వీళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అప్పుడు ఏం చేశారంటే, దాన్ని మళ్ళీ ఒక టెక్నాలజీతో ఒక ఎక్స్పర్ట్స్ని పిలిపించి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ గ్యాదర్ చేశారు. అప్పుడు వాళ్ళకు చూస్తే అందులో ఆ అమ్మాయి ఎంత భయంకరంగా ఆర్తనాదాలు చేస్తుంది, ఎంత భయంకరంగా కొట్టారు, అయినా కూడా ఆమె తప్పించుకోవడానికి ట్రై చేసింది, కానీ ఓడిపోయింది అనమాట. సో ఇప్పుడు ఎట్లాగంటే మన కోసం, మనందరి కోసం తన ప్రాణమే త్యాగం చేసిందండి. సో ఆ వీడియో చేసినప్పుడు ఏమైందంటే,
అంటే ఎంతమందో ఎన్నో కేసులు చూస్తుంటారండి వాళ్ళు ఇట్లాంటివన్నీ చిన్న అలాంటి వాళ్ళు కూడా కళ్ళ నీళ్లు అంటే తెచ్చుకున్నారు. అట్లాంటి కళ్ళకు నీళ్లు ఇదివరకు ఎపిసోడ్స్ లో చంద్రచూడ్ గారికి జస్టిస్ గారి ఇట్ ఈస్ పెయినింగ్ మీ ఎ లాట్ అని అన్నట్టుగా వీళ్ళు కూడా చాలా బాధపడి ఇలాంటి మనుషులు ఉంటారా, ఇంత ఘోరంగా చంపుతారా ఒక అమ్మాయిని అని చెప్పేసి చాలా బాధపడ్డారండి. బాధపడి తర్వాత అప్పుడు ఆ కేసు మీద ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారంటే ఇన్ని అక్రమాస్తులు ఉన్నాయి ఇతని మీద అని చెప్పేసి యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఇలా చెయ్యకూడదు అని ఆ బేస్ మీద సందీప్ ఘోష్ని అరెస్ట్ చేశారు. సో అందరూ అనుకున్నట్టుగా ఈ కేసుకు ఇతను అరెస్ట్ చేయలేదని, ఏది ఏమైనా తను అరెస్ట్ చేయడు. సో తీగలాగితే డొంకంద కదిలినట్టుగా ఇప్పుడు ఒక్కొక్కటి అన్ని బయటపడుతూ ఉన్నాయండి. సో ఇదేంటంటే అరాచకం అనమాట. అసలు అంటే మనము ఈ చరిత్రలో నిర్భయకు జరగలేదు, దిశకు జరగలేదు. చాలా భయంకరంగా, అసలు ఎంత భయంకరం అంటే మనకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేలాగా చేశారన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే ఆఫ్టర్ ఆల్ ఒక యధవ వాడు సందీప్ ఘోష్ ఆ బిడ్డని అంత అన్యాయంగా, అంటే ఎవరికో భయం, పక్కనోళ్ళు ఎవరు వీడి అన్యాయాన్ని నోరెత్తకూడదని ఆ బిడ్డను అన్యాయంగా అవతలోకి భయము దడ పుట్టించే విధంగా అంత కిరాతకంగా అఘాయిత్యం చేయించాడు. కాబట్టి మరి ఇదే తప్పు రేపెవరో చేయకూడదని ఈయనకు కూడా అలాంటి శిక్ష వేయాలి కదా. ఈడికేసే శిక్ష ప్రతి ఒక్కరి గుండెల్లో దడ పుట్టాలి కదా. ఆడ అరాచకాలు ఎక్కడ బయట పడతాయో అని చెప్పి భయం పుట్టించనీకి, పక్కనోళ్ళకు భయం పుట్టించనీకి అభయకు అంత అఘాయిత్యం చేసినప్పుడు ఈడు చేసిన అరాచకాలకి ఇంకొకరు ఇలాంటి ఎవరన్నా చెయ్యాలి అంటే కూడా దడ పుట్టేటట్లు ఈయన్ని నడ్డి రోడ్లకి తీసుకుంటే అందరూ అనుకున్నట్టు ఉరి తీయాలి అవి కాదు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎలా విరిచేశారు, కాళ్ళు చేతులు మొహం మీద రోజొక పనిష్మెంట్ ఇవ్వాలి. రోజొక పనిష్మెంట్ ఇచ్చి మంచినీళ్లు కూడా లేకుండా క్షణ క్షణము బతికి ఉండి నరకం అనిపిస్తే గాని వేరే వాళ్లకు ఇలాంటి పని చెయ్యాలన్న, అంటే ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఎవరైనా ఇలాంటి పని చెయ్యాలంటే కూడా అంటే గుండెల్లో దడ పుట్టేలాగా ఉండాలి. ఇక్కడ ఏమర్థం అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి అఘాయిత్యానికి ఎంత మంది ఉన్నారో భాగస్తులు, ఈ శిక్షులు, వాళ్ళనందరినీ ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పాలి. వాళ్ళ అమ్మా నాన్నకు అప్పచెప్పి వాళ్ళకు వదిలేసిన తర్వాత నడి రోడ్లోకి తెచ్చి జనాలకు వదలాలి. నిజంగా అమ్మా అంటే ఎంత బాధ వేస్తుందంటే ఆ బిడ్డకు జరిగిన అన్యాయము. ఎందుకంటే మన భారతదేశంలో శిక్షలు కఠినంగా లేవు కాబట్టి రాజకీయ పలుకుబడి ఉంది అని చెప్పి అన్యం పుణ్యం ఎరగని రేపు డాక్టర్ ఎన్నో కళలతో ఆ అమ్మాయి నెక్స్ట్ ఇయర్ డాక్టర్ గా బయటికి తన డైరీలో రాసుకుందండి, నేను మా అమ్మ నాన్నను భవిష్యత్తులో బాగా చూసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా ఉండాలి, పేదలకు ఒక హాస్పిటల్ నేను కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి నేను వైద్యం చేయాలి అని అనుకున్నాను. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే ఈమె ఒక అనామకురాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో ఈమెను చంపేసినా కూడా ఈమెను పట్టించుకునే వాళ్ళు లేరు అనుకున్నారు. కానీ వెస్ట్ బెంగాల్ తో పాటు భారతదేశంలో ప్రాణమున్న ప్రతి మనిషి, ప్రాణమున్న ప్రతి ఒక్కరూ ఆమె వెనక ఉంటారు, ఆమెను రక్షిస్తారు అని అనుకోలేదండి. ఇంకొక వర్స్ట్ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఉండే ఒక ఎమ్మెల్యే ఏమంటారంటే డాక్టర్స్ ఆర్ బిహేవింగ్ లైక్ బుచ్చర్స్ అని అన్నారు. అంటే డాక్టర్లు అందరూ ఒక ఏమంటారు, కఠినాత్మలు కదండి, ఒక కసాయి వాళ్ళలాగా పనిచేస్తున్నారని. సో అప్పుడు ఇంకొకరు నాలాంటి వాళ్ళు ఎవరో ఒక ట్విస్ట్ చేస్తారు, ఏమంటే వెస్ట్ బెంగాల్లో మీ మమతా బెనర్జీ కంటే కటిక వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పారనమాట. అంటే ఒక మహావృక్షము ఎలా ఉందంటే ఇప్పుడు కూకటి వేళ్లతో పెగిలించినట్టు ఇప్పుడు ఆమె అంటే ఆమె రాజ్యాధికారమే బయటికి వచ్చేలాగా, కింద పడిపోయేలాగా ప్రజలందరూ ఎదురు తిరుగుతున్నారండి. ఇందులో ఎవ్వరి హస్తం ఉన్న ప్రతి ఒక్కరిని ఎలా అంటే ముందు వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పాలమ్మా. నిజంగా వాళ్ళ బాధ ఎవ్వరు తీర్చనిది. రేపు న్యాయం జరిగినా అంటే ఏదో అన్యాయం జరిగితే న్యాయం కోసం పోరాడడం కన్నా ఆ అన్యాయం జరగకుండా ఉండడం చూసుకోవాలి. ఈడి వరకు వాళ్ళ అమ్మ నాన్న ఈ పోరాటంలో ఉండి నిజంగా ఏదో కొంచెం ఇది ఉండొచ్చు, కానీ రేపు పొద్దున ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆ బిడ్డ లేని ఇల్లు అసలు ఊహించుకోండి. అంటే వచ్చే తీర్పు ఎలా ఉండాలంటే రాధ గారు, అంటే మనము ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకుంటామో, రిపబ్లిక్ డే ఎలా జరుపుకుంటామో, అంటే అంత సంతోషంగా మనం అందరము తృప్తి పడేలాగా, సంతోషపడేలాగా, వాళ్ళ ఫ్యామిలీకి శాంతి కూర్చేలాగా, ఆమె ఆత్మ శాంతి పడేలాగా ఉండే తీర్పు ఉండాలి. అంటే ఇంకొకరు ఎవరైనా సరే ఇలాంటి పని చెయ్యాలి అంటే
అంటే ఒళ్ళు వణికేలాగా ఉండాలి. అలాంటి తీర్పు కోసమే మనం అందరం ఎదురు చూస్తున్నామండి. తప్పకుండా అలాంటి తీర్పు వస్తుందని మనం అందరము అంటే ఇప్పుడు కోరుకుందాము. చూస్తూ ఉంటే ఖచ్చితంగా తీర్పు వస్తుంది, న్యాయంగానే వస్తుంది. కాకపోతే ఆ తల్లిదండ్రులకు ఒకటే మనం భగవంతుని కోరుకోవాలి, ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలి, ఆ తల్లిదండ్రులకు తట్టుకునే శక్తిని మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని మనం అందరం ధైర్యాన్ని కోరుకుందామండి. అదే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా.